తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? కారు పార్టీని ఖాళీ చేసేందుకు రేవంత్ సర్కార్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోంది? రేవంత్ సర్కార్ సరికొత్త అస్త్రంతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? తెలంగాణలో సరికొత్త వ్యూహాలతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న కారు పార్టీని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వరంగల్ జిల్లాలో రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు సరికొత్త ప్రణాళిక తయారు చేసినట్టు తెలిసింది. ఇందుకోసం వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు చాలా వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా వరంగల్లో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ పర్యటనలో వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అయితే రెండో రాజధానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనల వెనుక అసలు రాజకీయం ఉందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. రెండో రాజధానిగా వరంగల్ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో వరంగల్ నగరం బీఆర్ఎస్ కు కంచుకోట. అధికారంలో ఉండగా 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల హవానే నడిచింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ వరంగల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ క్యాడర్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే వరంగల్ నగరాన్ని రెండో రాజధాని అంటూ ప్రజల్లో సెంటిమెంట్ రేపుతున్నారు. వచ్చే 1-2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ ఆపరేషన్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మామునూరులో ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్టు ఆపరేషన్ లో లేదు. దాన్ని కేంద్రం సాయంతో మళ్లీ ట్రాక్ మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత భూమి అవసరమైతే సేకరించి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తే ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుమరుగు అవుతాయని పార్టీ నేతల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఇక ఖమ్మంలో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఖమ్మంలో ఆ పార్టీ బలపడిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో వరంగల్ ను రెండో రాజధాని పేరుతో పూర్తిగా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా రేవంత్ ఇలాకాలోనూ కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందో.